వైసీపీ లాగా ఇదేదో కదిరిలో గొడ్డల పరిశ్రమ పెట్టడం, పులివెందుల్లో బాంబుల పరిశ్రమ పెట్టడం, రాయలసీమను అంతా నాశనం చేసేలాగా కియా అనుబంధ సంస్థలైన 18 సంస్థలను ఎల్లగొట్టడం, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఏడిపించి వాళ్ళని అగ్రిమెంట్లు చేయకుండా ఏమీ చేయకుండా వాళ్ళని అన్ని రకాలుగా హింస పెట్టి వాళ్ళని ఎల్లగొట్టేలాగా చేయడం, జాకీ కంపెనీలు ఎల్లగొట్టేలాగా చేయడం మా గవర్నమెంట్ కి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చేత కాదు. ఈ రోజు కర్నూలు రాయలసీమలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. ఆల్రెడీ అక్కడ కియా ఉంది, సోలార్ విండ్ కాన్సన్ట్రేషన్ ఉంది, సీడ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ రోజు అక్కడ ఈ డ్రోన్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా అక్కడ రాబోతా ఉన్నాయి. జాకీ సంస్థలను వెళ్ళగొడితే ఉత్తరాంధ్రలో ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఎలగొట్టారు, లూలు సంస్థలను ఎలగొట్టారు. పెట్టుబడిదారులను ఏ రకంగా హింసించారంటే వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ చివరికి వాళ్ళ కోట్లకు వెళ్ళి మళ్ళీ ఈ పీపీఏలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దానికి ఫైన్ మా గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ. మీకు పరిశ్రమ అనే మాట అనే అర్హత కూడా లేదు. యువతనంతా వైసీపీ హయాంలో డ్రగ్స్ కి, గాంజాకి అలవాటు చేసి 4,100 మంది ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు యువత ఉద్యోగాలు రాకుండా ఉండటానికి. ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్తుంటే, ఈ రోజు నిన్న మొన్న జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చూస్తే 20 లక్షల ఉద్యోగాలు దాటిపోయే పరిస్థితి ఉంది. అది మా నాయకుల యొక్క చిత్తశుద్ధి అని అంటే. ఇక్కడ అమరావతి రాజధానినే లేకుండా చేసి ఆడవాళ్ళు ఉద్యమం చేస్తుంటే పైశాచిక ఆనందం పొంది 3 రాజధానుల పేరుతో 3 చెక్కలు చేసి ఈ ప్రాంతంలో ఇంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక 1,500 ఎకరాలు స్టార్ట్అప్ కోసం 1,500 ఎకరాలు కేటాయించి వాళ్ళని ఆహ్వానిస్తే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సింగపూర్ వెళ్ళి వాళ్ళని బెదిరించి పోలీసులను పంపించి మీ సంగతి తెలుస్తామని చెప్పి వాళ్ళకై వాళ్ళు వెనక్కి వెళ్లిపోయేలాగా చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు అమరావతిలో కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఒక 100 వస్తే ఇన్ని యూనివర్సిటీలు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో SRMT దగ్గర నుంచి ఇన్ని యూనివర్సిటీలు రావడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. IIM వాళ్ళు, LNT వాళ్ళు వీళ్ళందరూ కూడా పూనుకొని ఒక క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ సిస్టమ్ అది. ఆ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా ఈ CII సమిట్ లో దాదాపు 43,000 కోట్ల పైన పెట్టుబడి అమరావతిలోగా పెడతానికి ముందుకు రావడం జరుగుతా ఉంది.